నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ GVSatyanarayana గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, చాలామంది ఆడియన్స్ ఒక టాపిక్ గురించి ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. 2022లో ఈ కమాడిటీ మార్కెట్ ఎలా ఉండబోతోంది, అండ్ మరీ ముఖ్యంగా అగ్రికల్చర్ సెగ్మెంట్ ఒకటి, తర్వాత ఎనర్జీ సెగ్మెంటు అండ్ మెటల్ సెగ్మెంటు ఏ విధంగా ఉండబోతుందో అడుగుతున్నారు. మరి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఇది మంచి ప్రశ్న, ఉత్తమమైన ప్రశ్న, ఆలోచించదగ్గ ప్రశ్న, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇవి 3 భాగాలుగా మనం విడగొడదాము, ఒక భాగంలో కాదు. నేను మీకు 3 భాగాలుగా చెప్తాను. అయితే ఏదైతే ఫస్ట్ అగ్రికల్చర్ కమోడిటీస్కి వెళ్దాము. మీరు వీలైతే డైలీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏదో ఎపిసోడ్ చెప్పినాం అనేది కాకుండా మీరు ఎలా అప్డేట్ అవుతుంది, ఏమవుతుంది అనేది మీరు చూడొచ్చు. మీరు పెన్ను నోట్బుక్ పెట్టుకోండి. నేను ఏవైతే వెబ్సైట్లు చెప్తున్నానో, ఏవైతే వెబ్సైట్లు చూపిస్తున్నానో మీరు ఫాలో అవ్వచ్చు డైలీ. ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే అగ్రికల్చర్ కమోడిటీస్ అంటే వీటు, సోయాబీను, కాటను ఏమన్నాయో అవన్నీ ఎక్కడుంటాయి ఏంటిదో నేను మీకు ఒకసారి చూపిస్తా. మీరు NCDEX అని ఒక వెబ్సైట్ ఉంది. NCDEX అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ అనమాట. ఈ ఎక్స్చేంజ్లో ఏమేమి ఉంటుందో NCDEX వెబ్సైట్ అంటే వ్యవసాయ ఉత్పత్తులు అగ్రికల్చర్కి సంబంధించినవే దీంట్లో ఉంటాయి. అంటే ఏంటిది, దీంట్లో ఏమేమి ఉన్నాయో ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తా. NCDEX వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కాలమ్స్ ఉంటాయి. మార్కెట్ డేటా, ఆప్షన్స్, ప్రొడక్ట్స్, మెంబర్షిప్, క్లియరింగ్ అని. ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయాలి. ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు లిస్ట్ వచ్చింది. చనా, బార్లీ, బజ్రా, వీట్, మూంగ్ దాల్ అంటే పెసలు, మేజ్, మొక్కజొన్న, ప్యాడీ, బాస్మతి ధాన్యం, ఫైబర్స్, కపాస్ అంటే పత్తి గింజలు, టర్మరిక్ పసుపు, కొరియాండర్ ధనియాలు, క్యాస్టర్ సీడు, ఆముదాలు, కాటన్ సీడ్ కేకు అంటే పత్తి గింజల నుంచి తీసిన చెక్క, సోయాబీన్, రిఫైన్డ్ సోయా ఆయిల్, మస్టర్డ్ సీడు, క్రూడ్ పామ్ ఆయిల్, న్యాచురల్ వైట్ టిష్యూ, సిసామే సీడ్స్, హిప్రో సోయాబీన్ మెయిలు, గోర్చికుడు, గోకరకాయలు, మళ్ళీ గూర్ సీడు గింజలు, దాని నుంచి తీసినటువంటి గమ్ము. ఇవి అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటివి. ఇవే కాకుండా జనరల్గా మార్కెట్లో ఏవైతే అంటే వీటు, గోధుమలు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, బొప్పాయి, పండ్లు ఇవన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టార్ కిందకే వస్తాయి. అయితే దీంట్లోనూ మనకి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే ఇక్కడ లిస్ట్ ఉంటుంది. కానీ కామన్గా మార్కెట్లో ఏవైతే మనం చూస్తుంటామో అవి కూడా ఉంటాయి. అయితే ఈ అగ్రికల్చర్ కమోడిటీస్లో ఏం జరుగుతుందంటే నాలుగు ఉంటుంది స్టేజెస్. మీరు ఏం చేయొచ్చు అంటే ఉదాహరణకి వీట్ అనుకోండి. వీట్ క్లిక్ చేసింది. ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్స్ ఉందో ఆ ప్రొడక్ట్స్లోకి వెళ్ళి మనకి ఏదైతే కావాలనుకున్నామో దాని మీద మనం డబుల్ క్లిక్ చేయగానే దానికి సంబంధించింది వచ్చింది. ఇప్పుడు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీట్ అంటే గోధుమలు. ఈ గోధుమలకు సంబంధించిన ఏదైతే గ్రాఫ్ ఉంటుంది ఇక్కడ, ఈ గ్రాఫ్తో పాటు మనము దీంట్లో ఇక మామూలుగా కాంట్రాక్ట్ అంటే కొనుక్కోవడానికి, అమ్ముకోవటానికి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ ఉంటాయి. దీంతోపాటు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇదేంటిది అంటే ఉదాహరణకి 4 ఉంటాయి. ఫస్ట్ గింజలు వేయటం అంటే ఇప్పుడు చనా కానీ గోధుమలు కానీ గింజలు వేయటం, తర్వాత నాట్లు పెట్టడం, తర్వాత గ్రోత్ ఉంటుంది అంటే ఎలా ఉంది అని, తర్వాత హార్వెస్టింగ్ కోతలు. అంటే 4 స్టేజీలు ఏంది. ఫస్ట్ మామూలుగా కల్టివేషన్, దున్ని గింజలు వేయటం, అది ఎలా ఉంది అనేది నాట్లు పెట్టే, కొన్నిటైతే వరి ఎట్లయితే నాట్లు పెట్టేది ఉంటుంది. తర్వాత అంటే పెస్టిసైడ్స్ ఉన్నాయా, ఏమి వేయాలి అనేది ఒక స్టేజీ, అంటే గ్రోత్ ఉందా లేదా అనేది. తర్వాత హార్వెస్టింగ్ కోతలు ఉంటుంది. అయితే ఏవైతే స్టేజెస్ ఉన్నాయో ఈ స్టేజెస్ని బట్టి మనకి ఇక్కడ గోడౌన్స్ ఉంటాయి, ఇన్వెంటరీస్ అంటారు, నిల్వలు, బఫర్ గోడౌన్స్ అని ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు సీజన్ సపోజ్ ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం. మార్చిలో పంటలు ఏవైతే వస్తాయో అంటే ఉదాహరణకి ఇప్పుడు మామిడి పండ్ల సీజన్. ఇప్పుడు ఈ మామిడి పండ్ల సీజన్ మార్చిలో రాగానే ఈ కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతాయి అవి. అంటే రేటు తక్కువ ఉంటుంది. ఇప్పుడు తోతాపురి ఉంది, మన మ్యాంగో జ్యూస్ తయారు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రూటీలు ఏదైతే జ్యూస్ తయారు చేస్తారో వాళ్ళు 100 రూపాయలు పెట్టి మామిడి పండ్లు కొని జ్యూస్ చేయరు.
ఇప్పుడు సీజన్లో సీజన్ అంటే ఇప్పుడు మార్చిలో మార్చి సీజన్ మొదలవుతుంది. మొదలైనప్పుడు ఇప్పుడు తోతాపురి లాంటివి కొనేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి మామూలుగా సీజన్లో ఇటువంటి సీజన్లో తోతాపురి అయితే హైదరాబాద్ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో అయితే టన్ను 5-6 వేలకు కూడా దొరుకుతుంది. అంటే ₹5-6 కిలో వస్తుంది. అంటే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కొనేసి ఆ క్వాలిటీ ఉన్నటువంటి కొంచెం ఎక్కువైనా పెట్టేసుకొని కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. పెట్టి వాళ్ళు ఏం చేస్తారు తర్వాత దాన్ని జ్యూస్ చేసి మనకి ఇంకా ఇయర్లీ అదే ఇక అన్ సీజన్లో ఎక్కువ సేల్స్ ఉంటుంది. ఇప్పుడు 2 ఉంటుంది, అంటే మామిడి పళ్ళ సీజన్ ఉంటుంది, ఈ ఫ్రూటీలు గీటీలు కూడా ఎండాకాలం ఎక్కువ యూసేజ్ ఉంటుంది. అలానే ప్రతి దాంట్లో కూడా ఇన్వెంటరీస్ అంటే నిల్వలు అంటే ఏంది, ఇప్పుడు గోధుమలు ఉంది పంట, ధాన్యం ఉంది, డిసెంబరు జనవరిలో పంట వస్తుంది. ఈ డిసెంబర్ జనవరిలో పంట రాగానే వాళ్ళు ఏం చేస్తారు, క్వాలిటీ చూసి ఇవన్నీ తీసుకెళ్ళి స్టాక్ పెడతారు. అవి ఇన్వెంటరీస్ అంటాం, నిల్వలు. ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ అనమాట. ఫస్ట్ పంజాబ్ అగ్రికల్చర్కి, అంటే బాస్మతి ధాన్యం ఏదైతుందో గోధుమలు కానీ అవి పంజాబే. తర్వాత ఇప్పుడు ధాన్యంలోకి వచ్చి మనం వచ్చినాం లీడింగ్లో. అంటే ఏంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, తుంగభద్ర అనుకోండి, ఇట్లా మనకి అంటే వాటర్ ఫెసిలిటీస్ ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో కల్టివేషన్ అంటాం, కల్టివేషన్. ఈ కల్టివేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు పంట ఎక్కువైతుంది. అంటే సాగులోకి ఎక్కువ 1 కోటి ఎకరాల మాగాని అని మన వాళ్ళు అంటుంటారు. అంటే ఏంది, అన్ని ఎకరాలు పండించినాం. అప్పుడు ఏమవుతుంది, అవన్నీ నిల్వలు గోడౌన్స్ సరిపోవట్లే. అంటే ఏంది, సెంట్రల్ వేర్హౌస్ కార్పొరేషన్ ఉంటుంది గవర్నమెంట్వి, సిడబ్ల్యూసి సెంట్రల్ వేర్హౌస్ కార్పొరేషన్ సర్వీస్ ఇవ్వలేకపోతుంది. అంటే వాళ్ళు బై చేయలేకపోతారు, అంటే నిల్వలు పెట్టలేకపోతారు. మన స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ చేయడం జరిగింది. మనం ఏం చేస్తారు, ఇప్పుడు అవన్నీ నిల్వలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక వర్షన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే చూస్తున్నామో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది. అంటే జీలకర్రకి ఒక ఏరియా, ధనియాలకు ఒక ఏరియా, బియ్యానికి ధాన్యానికి ఒక ఏరియా, గోధుమలకు ఒక ఏరియా, ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఏదైతే, అంటే మిరియాలు అనుకోండి, ఇప్పుడు పసుపు ఉంది నిజామాబాదు, మనకి మిర్చి ఉంది గుంటూరు, కాటన్ కూడా గుంటూరే. అంటే ఏంది, ఇండియాలో ఎక్కడైనా సరే మిర్చి కావాలంటే గుంటూరు మార్కెట్ యార్డే, అంటే అక్కడనే ఉంటాయి బఫర్ గోడౌన్స్ అంటారు, కోల్డ్ స్టోరేజెస్ అంటారు. సపోజ్ ఇప్పుడు చింతపండు ఒక దగ్గర జరుగుతుంది. ఇప్పుడు పసుపు ఉంది నిజామాబాద్ పసుపు ఇప్పుడు చాలా బ్రాండ్. పతంజలి లాంటి వాళ్ళు డైరెక్ట్గా నీకే సీడ్ ఇచ్చి క్వాలిటీ ఇచ్చి వాళ్ళే ఆ పసుపుని వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు. వీకో టర్మరిక్ వాళ్ళు కూడా, అంటే ఏంది, ఏ పసుపు పడితే ఆ పసుపు కొనరు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ముందే పసుపు సీడ్ ఇచ్చి రైతులతో మాట్లాడుకొని ఇచ్చి చేయించి మళ్ళీ పంట వచ్చినాక ఆ పంట అంతా వాళ్ళే తీసుకొని దానికే వాడతారు. అంటే ఏంది, ఇప్పుడు పతంజలి వాళ్ళు అనుకోండి, వీకో టర్మరిక్ పసుపు అంతా వాళ్ళు, అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానీ ఏవైతే, అంటే ప్రతి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో ఏవైతే ఉన్నాయో ఇవి మీరు కనుక అబ్జర్వ్ చేయగలిగితే చాలా ఉన్నాయన్నమాట. ఇవి చాలా డిమాండ్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ కంటెంటు, ఈ కాన్సెప్ట్ అంటే, ఎప్పుడైతే మనము ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో, ఈ యుద్ధం సమసిపోయినా, యుద్ధం ఒక దగ్గర కొలిక్కొచ్చినా కానీ ఏవైతే మనం ఎగుమతులు దిగుమతులు ఉన్నాయో అవి అగ్రికల్చర్ సంబంధించి ఏవైతే ఉన్నాయో మనం ఎగుమతి చేసేదానికి ప్రాబ్లమే, దిగుమతి అయ్యేదానికి ప్రాబ్లమే. ఎందుకు ప్రాబ్లం, ఎగుమతి చేస్తే అక్కడ ఎకానమీ లేదు, అందుకని మనకి ఫారిన్ కరెన్సీ ఇస్తాడో ఇవ్వడో భయం ఉంటుంది. అట్లని మనం ఇంపోర్ట్ చేసుకునే ఉంటాయి. ఇప్పుడు అక్కడ యుద్ధం వాతావరణంతో సప్లై చైన్ లేదు, రైట్. ఎప్పుడైతే సప్లై చైన్ లేదో, దిగుమతులు కావో, అక్కడ మనకు లేదు, లోటు ఏర్పడుతుంది, ఎగుమతులు దిగుమతులు లోటు ఏర్పడుతుంది. ఈ లోటు ఎలా భర్తీ అయింది అంటే, ఇప్పుడు గోధుమలు ఉన్నాయి, గోధుమలు అక్కడి నుంచే రావాలి మనకి, సోయాబీన్ కానీ పామాయిల్ కానీ అక్కడి నుంచే రావాలి. ఎప్పుడైతే ఇవి ఆగిపోయినాయో ఆటోమేటిక్గా మన దేశంలో ఏం జరుగుద్ది, రేట్లు పెరగటం జరుగుతుంది. కానీ అది కొన్నాళ్ళ వరకే. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మన వాళ్ళు కూడా మళ్ళీ కొత్త పంట వేస్తారు ఇక్కడ. అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎప్పుడు జరిగేదే. ఉదాహరణకి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కందిపప్పు 200కి చేరింది, నూనె కూడా 150-200 చేరింది, ఉల్లిగడ్డలు కూడా 60-70-80కి చేరింది. అంటే ఒక సీజన్లో కందిపప్పు 200కి చేరింది, టమాటాలు లాంటివి, ఉల్లిగడ్డలు లాంటివి, ఎప్పుడైతే పామాయిల్ లాంటివి నూనెలు బాగా పెరిగిపోయిందో గవర్నమెంట్ ఏం చేస్తుంది, రేషన్ ద్వారా, చౌక డిపోల ద్వారా, సబ్సిడీ ద్వారా మనకి సప్లై చేస్తారు. అయితే రైతులు ఏం చేస్తారు, అబ్బా కందిపప్పు 200 అయిపోయిందని మిగతా పంట ఆపేసి
మళ్ళీ ఏం చేస్తారు, కందులు వేస్తారు పంట. ఎప్పుడైతే కంది పంట వేసిండో అది ఒక 100 రోజులు 90 రోజులు 110 రోజులు కాగానే ఏమవుతుంది, కందులు ప్రొడక్షన్ ఎక్కువైంది. దీంట్లో 4 ఉంటాయి: ప్రొడక్షన్, డిమాండ్, యూసేజ్, సప్లై. ప్రొడక్షన్ పెరిగింది, యూసేజ్ అంతే ఉంది, డిమాండ్ అంతే ఉంది, సప్లై ఎక్కువైంది. ప్రొడక్షన్ ఎక్కువయ్యేటప్పటికి సప్లై ఎక్కువైంది, రేటు పడిపోతుంది. ఇప్పుడు ఏమైంది, ప్రజెంటు ఆల్ టైమ్ హైక్ చేరింది. గోధుమలు ఉన్నాయి, గోధుమలు మనకు దిగుమతి లేదు. ఎప్పుడైతే దిగుమతులు లేవో గోధుమలు ఏమవుతుంది, రేటు పెరిగిపోద్ది. అది ఎన్నాళ్ళ వరకు, ఒక సీజన్ వరకు. ఈ మిత్రపక్షాలు, వామపక్షాలు, ప్రతిపక్షాలు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, వినియోగదారుడు ఏమైపోతుండు, ఉల్లిగడ్డలు ఇంతకు చేరింది అని గొడవ పెడతాయి. గొడవ పెట్టగానే అందరు ఆలోచిస్తారు, అబ్బా వీళ్ళు అనవసరంగా అని వాళ్ళు దిగిపోతారు. కానీ ఉల్లిగడ్డలు మళ్ళీ 10 రూపాయలకు వచ్చేస్తాయి. అంటే ఏంది, అందరూ పంట వేస్తే ఉల్లిగడ్డలు మళ్ళీ కిందకి వస్తాయి. మనం ఏం చూడాలిగా, ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం గోధుమలు ఏవైతే తినేవి తాగి అన్నీ ఆల్ టైమ్ హైకి రీచ్ అయిపోతాయి. కొన్నాళ్ళ వరకే అది పరిమితం. కాకపోతే ఏంటంటే మన గవర్నమెంట్ ఏం ఊకోదు. అంటే మళ్ళీ రైతులకి సబ్సిడీలు ఇవ్వటం, ఆ సీడ్ కానీ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏదైతే ఉందో దాన్ని సబ్సిడీ మీద సప్లై చేయటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి NCDEX అగ్రికల్చర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్కి వెళ్ళిపోతే బ్రోచర్స్ ఉంటాయి, మీకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో చూడవచ్చు. అయితే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీరు అన్నట్టు ఒకటే కాదు, అగ్రికల్చర్ గాను అన్నీ కూడా బాగా పెరిగే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే కొన్నాళ్ళ వరకే ఇది మనము తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉంటాం. ఇంకొకటి కూడా జరుగుద్ది, ఎప్పుడైతే ధరలు బాగా పెరుగుతాయో 3 జరుగుతాయి. ఒకటేంది, అసలు అవసరం లేకపోయినా కానీ అందరూ కొనేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటారు. ఎప్పుడు గోధుమ పిండి 5 కిలోలు ఉంటుంది, ఈసారి 5 కిలోలు తెచ్చుకోడు, 10 కేజీలు 2-3 తెచ్చుకుంటాడు. అదొకటి, ఎందుకంటే పెరుగుతుందని చెప్తుంది కదా అని. అదొకటి, దానివల్ల డిమాండ్ ఇంకొంచెం పెరిగే అవకాశాలు. ఇక రెండోది ఏంటిది, ఈ హోల్సేలర్స్ ఉంటారు. ఈ హోల్సేలర్స్ అంటే వాళ్ళని బ్లాక్ మార్కెట్ దారులు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇక ఎట్లాగూ పెరుగుతుంది తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా గోడౌన్లో పెట్టేసి నో స్టాక్ అని బోర్డులు పెట్టేస్తారు. అంటే ఏం జరుగుతుంది, కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా కొంత కొరత ఉన్న ఇండైరెక్ట్గా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మళ్ళీ ఏదైనా 2-3 నెలలే మళ్ళీ మామూలుగా సెట్ అయిపోతుంది. ఇది సింపుల్గా అగ్రికల్చరు. మనం ఇంకో కంటెంట్ ఇంకొక వీడియోలో చేద్దాము. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటిదంటే, మీరు ఏదైతే సూచన కానీ ఏదైనా చేయదలుచుకుంటే మీరు మాకు కామెంట్ రూపంలో పెట్టండి, లేదు నాకు ఇండివిజువల్గా అయినా అడ్వైజ్ చేయండి. మేము అంటే ఒకవేళ ఏదైనా మిస్టేక్ కానీ ఏదన్నా ఉంటే మేము సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇంకా మీరు అడిగితే మంచి కంటెంట్ని మేము చేయడానికి కూడా రెడీగా ఉన్నాం.